నమస్తే తెలంగాణ ప్రజలారా, మీరు చూస్తున్నది నిరుద్యోగి న్యూస్. నేను మీరామశోక్. ఇక ఇవాళ పొద్దుగాల వార్తలు చూద్దాం. మరి పెద్దపల్లి జిల్లా వార్తలు పొద్దుగాల ఎట్లా ఉన్నాయి, ఏమున్నాయి, మరి ఆంధ్రజ్యోతి జర్నలిస్టులు అన్నలు ఏం రాసిరో కూడా చూద్దాం. ముందుగా మీరు గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ఏంటంటే, ఇక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయుర్రి, లైక్ చేయుర్రి, షేర్ చేయుర్రి. ఇక అంతేకాకుండా మన వార్త చూసేటప్పుడు స్క్రీన్లో మన ఛానల్ నెంబర్ మీకోసం నేను అని నెంబర్ కనబడుతుంది. ఆ నెంబర్కు వాట్సాప్ వీడియో ద్వారా మీ ప్రాంతంలో ఉన్న సమస్యలను పంపియుర్రి. ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుపోయి ఆ సమస్యను పరిష్కరించేంత వరకు పోరాటం చేద్దాం. ఇక ఇది మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సిన ముచ్చట ప్రజలారా. ఇక పెద్దపల్లి జిల్లా వార్తలు ఆంధ్రజ్యోతి అన్నలు ఏం రాసిర్రు, ఎట్లా రాసిర్రో కూడా చూద్దాం. ఇక ఇనురుల్లా ఉపాధి కల్పనకు కసరత్తు, రామగుండం మార్కెట్ ఏరియా అభివృద్ధికి ప్రణాళికలు, రోడ్డు విస్తరణలో 72 సింగరేణి క్వార్టర్ల తొలగింపుకు నిర్ణయం. ఇది రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని ప్రధాన చౌరస్తా ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి పనుల యొక్క ఉపాధి కల్పనకు కసరత్తు చేస్తారట. అంటే రోడ్డు వెడల్పు కార్యక్రమాలు చేస్తారు. మరి ఏం చేస్తారు, ఎట్లా చేస్తారు అన్నలు చూద్దాం. రామగుండంలో ఉపాధికరమైన యువత వలసలు పోతోంది. సరైన సౌకర్యాలు లేక వ్యాపారాలు ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో రామగుండానికి పూర్వ వైభవం తీసుకురావడం ద్వారా ఈ ప్రాంతంలో వ్యాపారాలను మరింత పెంపొందింపజేసి యువతకు ఉపాధి కల్పించాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. ఈ మేరకు రామగుండం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ప్రభుత్వం నుంచి నిధులు మంజూరు చేయించేందుకు కృషి చేస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి ప్రాధాన్యతగా గోదావరిఖని పట్టణంలోని లక్ష్మీనగర్, ఉల్లిగడ్డల బజార్ ఏరియా, మేదర్ బస్తీ, ఓల్డ్ అశోక్ టాకీస్ ఏరియాలలో వ్యాపారాలను పెంపొందించడానికి లక్ష్యంగా పెట్టుకొని వ్యాపార కేంద్రాల అభివృద్ధికి 50 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పేసి ఇక చెప్తారు. ఇక మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే, రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ ప్రజలారా, మరి ప్రధాన చౌరస్తాలోని అంటే చౌరస్తా దగ్గరలోని ప్రాంతము అంటే బట్టల షాపులు ఉన్న లైన్ ఏరియాలో, అది రీగల్ షూ మార్ట్కు వచ్చే దారి ప్రాంతంలో ఈ వెడల్పు కార్యక్రమము, అదే విధంగా ఓల్డ్ అశోక్ టాకీస్ ప్రాంతంలో వెడల్పు కార్యక్రమాలు చేస్తున్నారట. దీనికి 50 కోట్ల రూపాయలు కేటాయించారని చెప్పేసి ఇక చెప్తారు. ఇక మరి మంచిగానే ఉన్నది, చేసే అభివృద్ధి మంచిగానే ఉన్నది. మరి అక్కడ చిరు వ్యాపారాలు బతుకుతున్నారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంది, ఎట్లా చెప్తాండు, మరి వాళ్ళకి ఏం చేసిండు అన్న కూడా చూడాలి కదా. మనం మరి ఏంటిదంటే, ఈ యొక్క రోడ్డు విస్తరణలట సింగరేణి సంస్థకు సంబంధించిన కార్మికులు ఉంటున్న నివాసాలు 72 క్వార్టర్లు ఖాళీ చేయించేసిర్రు. అవి ఆ విస్తీర్ణంలో పోతాయని చెప్పేసి చెప్తున్నది సింగరేణి కూడా. ఇక అలాట్మెంట్ వస్తే చాలు. గోదావరిఖని, హనుమాన్ నగర్, శివాజీ నగర్, బస్తీ, అశోక్ నగర్ ప్రాంతాల్లో రోడ్డు వైపు ఉన్న క్వార్టర్లో అలాట్మెంట్లకు భారీ డిమాండ్ ఉండేది. ఈ క్వార్టర్లను ఆనుకొని షెడ్లు నిర్మించారు. వీటిని వ్యాపారులకు అద్దెకిచ్చారు. ప్రధాన రహదారులు కావడంతో ఒక షెటర్కు నెలకు 20,000 నుంచి 60,000 వరకు డిమాండ్ ఉంది. ఇక సింగరేణి నోటీస్ ఇచ్చిన 72 క్వార్టర్లలో మెజార్టీగా ఈ తరహా నిర్మాణాలు ఉన్నాయి. కొందరు కార్మికులు పదవీ విరమణ చేసిన క్వార్టర్లను ఖాళీ చేయడం లేదు. కార్మికులకు రావాల్సిన గ్రాట్యుటీని కూడా యాజమాన్యం నిలిపేసిన క్వార్టర్లు ఖాళీ చేయడం లేదు. అద్దెలు ప్రతి నెల 1,000 రూపాయలు వస్తున్నందున రిటైర్డ్ అయిన సంవత్సరాల తరబడి క్వార్టర్లలోనే ఉంటారు. ఇక ఇనూరుల్లా ఆ బజార్ ఏరియా ప్రాంతంలో ఉన్న సింగరేణి క్వార్టర్లలో ఆ కార్మికులు ఉండాలంటే ఆ పక్కన షెడ్ వేసుకొని దాన్ని షాప్కో లేకపోతే హోటల్కో లేకపోతే ఏదో ఒక దానికి కిరాయి ఇచ్చి బతుకుతారు. మరి కిరాయి 2,000 3,000 అనుకుంటారా? వాళ్ళ 60,000 రూపాయల కిరాయి. మరి అట్లా ఉండేనట పరిస్థితి. మరి రిటైర్ అయినాక కూడా కార్మికులు ఆ సింగరేణి క్వార్టర్లను వదిలిపెట్టి పోకుండా వాళ్ళకి వచ్చే గ్రాట్యుటీని కూడా అందులోనే ఉంచేసుకొని కంపెనీ దగ్గర వెక్కి వాళ్ళు అదే క్వార్టర్లు ఉన్నారని చెప్పేసి ఈ అన్న చెప్తాడు. అంటే చూడురి, సింగరేణి మీద కూడా బతక నేర్చిన కార్మికులు ఉన్నారంటే బాగుపడ్డట్టే మనం. ఇక వ్యాపారాలు తొలగించకుండా ప్రణాళికలు. గోదావరిఖనిలోని రోడ్ల విస్తరణలో భాగంగా క్వార్టర్లను తొలగించాలని నిర్ణయించగా దీనిపైన కొందరు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా క్వార్టర్ల పక్కనున్న షెడ్లు నిర్మించిన వారు షెటర్లలో వ్యాపారాలు చేస్తున్నారు, అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు కొందరు వ్యాపారాలు పునరావాసంగా మరో చేట నిర్మాణాలు జరుపుకునే అవకాశం ఇవ్వాలంటూ విజ్ఞప్తులు చేస్తున్నారు. ఈ పరిస్థితిలో విస్తరణలో వ్యాపార కేంద్రాల్లో వ్యాపారులకు నష్టం రాకుండా రహదారుల నిర్మాణం పూర్తయ్యే వరకు సాధ్యమైనంత వరకు వ్యాపార షట్టర్లను తొలగించరాదని నిర్ణయించారు. ఇక ఒక అన్నేమో
తొలగించద్దని ఒక అన్న చెప్తాడు, ఒక అన్న ఏమో మాకెక్కడన్నా పునరావాసం కలిపిర్రి, మరి అక్కడ కట్టిర్రి, మేము ఆడపోయి అమ్ముకుంటాం, మా వ్యాపారాలను మేము ఆడ వేసుకుంటాం అని చెప్పేసి ఇక వాళ్ళు చెప్తారు. ఉంటారు కదా, ఒకళ్ళు అది చెప్తారు, ఒకళ్ళు ఇది చెప్తారు. ఏడికి పోయినా కూడా ఏ ప్రధాన సమస్య తీసుకున్నా కూడా ఒకళ్ళు మంచి అవుతుందని ఒకళ్ళు చెప్తారు, లేదు అది సెట్ అవుతుందని ఒకళ్ళు చెప్తారు. ఇక 100 రోజుల పాలన మంచిగా లేదని ఫస్ట్ రోజు నుంచే చెప్పారు. అది మంచిగా ఉన్నదా లేదా అనేది ఇంకా అది మనం చూడలేదు, చూడక ముందే ఇది మంచిగా లేదు, ఇది పద్ధతే కాదు, ఇది అసలు ఇది కానే కాదు, ఇది సాధారణ పౌరులకు అందనే అందదు అని చెప్పేసి చెప్పారు. అంటే ఇక అందని పథకాలు కూడా ఉన్నాయి, అందే పథకాల గురించి కూడా మనం మాట్లాడుకుంటాం. టైం వస్తుంది వాటి కోసం కూడా. నేను చెప్పడం కంటే ఈ యొక్క దినపత్రికలలో వచ్చినప్పుడు మాట్లాడుకుంటే బాగుంటుంది. నేను చెప్తే నేనే ఏదో చెప్పినా ప్రజలను పక్కదారుల పట్టిస్తానా అని చెప్పేసి చెప్తారు. అట్లాంటివి కాకుండా మనం లీగల్ గా, అంటే లీగల్ ప్రభుత్వానికి సంబంధించిన ఏది ఒక్కటి మాట్లాడినా కూడా ఒక పత్రికా ప్రకటన ద్వారా, అంటే పత్రికలో ప్రచురణ, అంటే అచ్చు అయిన పత్రికను మాత్రమే తీసుకొని మనం చెప్పాలి. ఈ పేపర్ల వాట్సాప్ లో మెసేజ్ పెట్టింది, అవి వచ్చింది, అదంతా ఏంటిది అంటే జనాలను మభ్య పెట్టడం కోసమే ఇవి జరుగుతాయి. మరి ఎందుకు ఈ పత్రికలు ఇట్లా ప్రింట్ అవుతాయి అనే దాని గురించి ఒక రోజు మనం మాట్లాడుకుంటే తెలుస్తుంది. దీని వాల్యూ ఏంటిది అనేది తెలుస్తుంది. ప్రతి ఒక్క దాన్ని ఒక వాట్సాప్ లో ఒక పోస్టర్ తయారు చేసి పెట్టినంత మాత్రాన అది లీగల్ ఎవిడెన్స్ అసలే కాదు. అది లీగల్ కు సంబంధించి, అంటే మళ్ళీ దాన్ని ఇంకొక దగ్గర మాట్లాడాలంటే దానికి అవకాశం ఉండదు. ఇది ఒక పత్రిక. ఈ పత్రికలో ఈ రోజు ఏం వారం, సోమవారం 18వ తారీఖు. నువ్వు మళ్ళీ ఇంకా 10 సంవత్సరాల తర్వాత పోయినా కూడా ఈ పేపర్ దొరుకుతుంది. ఈ వార్త ఆ రోజు వచ్చింది అన్న విషయము చెప్పొచ్చు. మరి ఈ రోజు వాట్సాప్ లో కానీ ఫేస్బుక్ లో కానీ ఏదో ఒక దాంట్లో పెట్టిన వీడియో అనేది దొరకదు. మరి ప్రజలారా ఆలోచన చేయాలి ఎట్లా ఉంది ఏంటిది అనేది కూడా. ఇక ఇంకేమున్నదట, సొంతగా సెటార్లకు కేటాయించండట. తాము దశాబ్దాల కాలంగా లక్షల రూపాయలు అద్దె చెల్లించి వ్యాపారం చేస్తున్నామని, తమకు అద్దె నుంచి విముక్తి కల్పించాలని, సొంతగా అడ్డాలు ఇవ్వాలంటూ పలువురు వ్యాపారులు ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజన్నను, కార్పొరేషన్ అధికారులను కోరారు. ఈ మేరకు వారు వినతి పత్రాలు ఇచ్చిర్రు. ఇక వాళ్ళకు కొన్ని సంవత్సరాల నుంచి నడిపించుకుంటారు కదా వ్యాపారాలు, అంటే చిరు వ్యాపారులు. మరి వాళ్ళకు ఒక సొంత అడ్డా, అంటే సొంత ఒక రూమును కేటాయిస్తే వాళ్ళు వేరే దగ్గర పోయి బతుకుతాము అని చెప్పేసి మున్సిపల్ అధికారులకు, సింగరేణి అధికారులకు, ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ గారికి కూడా చెప్పిరని చెప్పేసి చెప్తారు. ఇక పండ్ల మార్కెట్ అభివృద్ధికి 4 కోట్లు. ఈ పండ్ల మార్కెట్ అభివృద్ధికి మన ఛానల్లో ఒక వీడియో తీసిన, ఇక్కడ జిఎం కాలనీ ఆఫీస్ దగ్గరలో బస్టాండ్ పోయే దారిలో ఇది శంకుస్థాపన చేసిండ్రు. గత ఎమ్మెల్యే, పూర్వపు ఎమ్మెల్యే, అంటే ఇప్పుడున్న ఎమ్మెల్యే కాకుండా అంతకు ముందున్న ఎమ్మెల్యే పండ్ల మార్కెట్ అభివృద్ధి కోసం ఏదో శంకుస్థాపన కూడా చేసిండు. అది పూర్తి స్థాయిలో కూడా మీకు అందిస్తా వార్త. నగరపాలక సంస్థలో హోల్సేల్ కూరగాయల మార్కెట్ నిర్మాణాలకు 4 కోట్లు కేటాయించాలని కోరారు. బస్టాండ్ సమీపంలో 4 అదే నేను ఇదే చెప్పిన కదా, బస్టాండ్ సమీపము జిఎం కాలనీ నుంచి బస్టాండ్ పోయే దారి, ఆ బస్టాండ్ సమీపంలో 4 కోట్లతో పండ్ల మార్కెట్ అభివృద్ధికి నిధులు కేటాయించారు. ప్రస్తుతం ప్రధాన చౌరస్తా నుంచి రాజేష్ థియేటర్ మధ్యలో సింగరేణి క్వార్టర్లను పక్కాన హోల్సేల్ వ్యాపారాలు చేసుకుంటున్నారు. పూర్తి స్థాయిలో పండ్ల మార్కెట్ అభివృద్ధి చేయడం ద్వారా ఈ ప్రాంతంలో హోల్సేల్ వ్యాపారులు అభివృద్ధి చేయాలని నిర్ణయించారట. ఇక ఇనూరులా మనందరికీ తెలిసిందే, గతంలో శంకుస్థాపనలు చేసిర్రు, మరి ఇప్పుడు కూడా ఎత్తారు శంకుస్థాపనలు, చూడాలి. ఇక అయ్యో అస్సలు ముచ్చట మర్చిపోయిన ప్రజలారా, మీ అందరికి చెప్పే ముచ్చట ఏంటంటే ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోయినాయి నిన్నటి నుంచలే. ఎందుకు మరి ఎన్నికల కోడ్ వచ్చింది, ఇక ఎంపీ ఎలక్షన్ల నగారం మోగింది. మరి పెద్ద సారు ఎన్నికల సారు ఆ ఎన్నికల శంఖం ఊదిండిగా, ఇక ఎక్కడి పనులు అక్కడనే ఆగిపోతే గప్చుప్ అయిపోతుంది. ఇక ఎలక్షన్లు అయిపోయేంత వరకు మనం సైలెంట్ గానే ఉండాలి. ఇక అభివృద్ధి ఏదంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది, మరి ఎందుకు ఎగ్జామ్ పెట్టలేదంటే ఎలక్షన్ కోడ్ ఉన్నది. ఇవే జరుగుతాయి. ఇక చూడాలి మనం ఎట్లా ఉండబోతుంది, ఏం ఉండబోతుంది ఇప్పుడు ఈ ఎలక్షన్ల. ఇక మీ అందరూ తెలిసిన ముచ్చట్నే, బీజేపీకి ఒక అభ్యర్థి వచ్చిండు, బీఆర్ఎస్ కి ఒక అభ్యర్థి వచ్చిండు, ఇక ఒక కాంగ్రెస్ కి ఇంకా అభ్యర్థి రాలే. ఇక వస్తాడు, వచ్చిన తర్వాత మళ్ళా ఎలక్షన్ ప్రచారాలు జోరుగా సాగుతాయి. నిన్న నుంచే ప్రచారాలు సాగుతున్నాయని చిన్న చిన్న వినికిడి మనకు. నిజమే ఇది, ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక పనులు నిలిపివేసే అవకాశాలే. ఇక 50 కోట్ల నిధులు వ్యాపార కేంద్రాలకు. రామగుండం నగరపాలక సంస్థలో టీయూఎఫ్ఐడిసి నిధులతో గోదావరి కాని వ్యాపార కేంద్రాల్లో అభివృద్ధి పనులను 50 కోట్ల నిధులు కేటాయించారు.
మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే ద్వారా 100 కోట్ల నిధులు విడుదల చేయించగా ఇందులో 50 కోట్లు ఈ ప్రాంతాలకు కేటాయించారు. రోడ్లు, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్, అండర్ గ్రౌండ్ విద్యుత్ లైన్లు, స్ట్రీట్ లైట్ల కోసం ఈ నిధులను వెచ్చించనున్నారు. చూడాలే మరి. అన్న మంచిగానే తెచ్చిండు. 100 కోట్లు, 50 కోట్లు పండ్ల వ్యాపారాల కోసం పెట్టారు. మిగతా 50 కోట్ల రూపాయలు రోడ్లకు, అండర్ గ్రౌండ్ డ్రైనేజీలకు, లైట్లకు, వాటికి వీటికి పెడతారని చెప్పేసి చెప్తారు. కానీ మళ్ళా అన్న దగ్గరికి మనం ఎన్ని కాంప్లైంట్లతో పోవాల్సి వస్తుందో ఎలక్షన్లు అయిపోయినాక చూడాలి. ప్రజలారా, రామగుండం నియోజకవర్గ ప్రజలారా, పెద్దపల్లి నియోజకవర్గ ప్రజలారా, పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలారా, తెలంగాణ ప్రజలారా, ఎక్కడి పనులు అక్కడనే ఎలక్షన్ కోడ్ వచ్చింది కనుక ఆగిపోయినాయి కనుక మరి మన పరిస్థితి మళ్ళా ఎప్పటి సిప్ప ఏనుగెళ్లే పరిస్థితికి వచ్చిందనే చెప్పుకోవాలి. 100 రోజులలో వాళ్ళు కొత్త పనులను తయారు చేసి మనకు డబ్బులు తెచ్చే వరకు సమయం కాస్త అయిపోయింది. ఇప్పుడు ఎలక్షన్లు అయ్యేంత వరకు, ఎలక్షన్ కౌంటింగ్ అయ్యేంత వరకు మనకు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు ప్రభుత్వం నుంచి కానీ, సంక్షేమ పథకాలు కానీ అందే అవకాశాలు ఉండవు. మరి ఎలక్షన్ కోడ్ అయిపోయిన తర్వాతనే మరి ఏ ప్రభుత్వం నుంచి అయినా రావాల్సిన అభివృద్ధి పథకాలు అనేవి మనకు అందుతాయి. ఇక అది కూడా ఆలోచన వేయాలి మనం. మరి ఎట్లా ఏంది, ఎట్లా చేస్తారు వీళ్ళు అని చెప్పేసి. ఇక చౌరస్తా శివాజీ నగర్ రహదారిలో క్వార్టర్ల పక్కన ఉన్న దుకాణాల ఫోటోవా, ఇక మేదర్ బస్తీకి వెళ్ళే రోడ్డు పక్కన ఉన్న క్వార్టర్ల పక్కన ఉన్న దుకాన్లు, ఇక ఏమున్నది ఉల్లా అవి ఊలగొట్టుడే. మరి రోడ్డు వెడల్పు కార్యక్రమాన్ని చేసుడే అని చెప్పేసి ఆల్రెడీ శంకుస్థాపన అయింది. 50 కోట్ల రూపాయలు కేటాయించారు. ఇక ఇట్లా జరుగుతుంది. చూడాలి మరి ఎట్లా ఉంటది, ఏం జరుగుతుంది, ఎట్లాంటి కొత్త అభివృద్ధి పథకాలతోటి కొత్త ఎమ్మెల్యే మరి రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ అభివృద్ధికి తీసుకోబోతాడో కూడా మనం ఆలోచన చేయాల్సి ఉంటది. చూద్దాము. ఎలాంటి సమస్యలు ఉన్నా ఎమ్మెల్యే గారికి అందించే ప్రయత్నం కూడా చేద్దాం. ఇక దుబ్బపల్లె వద్ద చెక్ పోస్ట్ ఏర్పాటు. దుబ్బపల్లె చెక్ పోస్ట్ వద్ద తనిఖీలు చేస్తున్న పోలీసులు. ఇక మీకు నిన్ననే ఇప్పుడే చెప్పినా కదా, ఇక శనివారమే ఎన్నికలకు కోడ్ వచ్చింది కదా. ఈ ఎన్నికల కోడ్ వచ్చినాక పోలీసులు ఊకుంటారా? చెక్ పోస్టులు పెట్టి పైసలు ఎవరన్నా పట్టుకపోతే 50,000 కంటే ఎక్కువ పట్టుకపోతే మరి లెక్కలు దొరకబట్టాలి. కాబట్టి ఇక చెక్ పోస్టులు వేసి ఏడా సుల్తానాబాద్ దగ్గర దుబ్బపల్లె ప్రాంతంలో ఇక చెక్ పోస్ట్ అంటే తనిఖీలు చేస్తారు. ఇక వాల్ పోస్టర్లు, గోడ రాతలు తొలగింపు. ఇక అది ఎలక్షన్ల కూడా వస్తే ఉన్న గోడ రాతలను, తర్వాత పోస్టర్లను అవన్నీ తీసేస్తారని చెప్పేసి చెప్తారు. ఇక అదే విధంగా రాజకీయ పార్టీల బ్యానర్లు, పోస్టర్లు అన్ని చూసినాం. ఫ్లెక్సీలు కూడా ఎప్పటి నుంచో తీసేస్తారు. అవన్నీ మనకు తెలిసిన ముచ్చట్లే. ఇక ఇంకేమున్నది, పగడ్బందీగా ఏర్పాట్లు పూర్తి. 10వ తరగతి పరీక్షలు, ఆల్ టికెట్ల నంబర్లు వేస్తున్న ఇన్విజిలేటర్లు. ఇక ఇవాటి నుంచి 10వ తరగతి పిల్లలకు పరీక్షలు ప్రారంభమైనాయి. మరి వాళ్ళ కోసం సౌకర్యాలను కల్పిస్తున్నాము, వాళ్ళ నెంబర్లు కేటాయిస్తున్నాము, మరి వాళ్ళకి కావాల్సిన కనీస వసతులను కల్పించబోతున్నాం అని చెప్పేసి చెప్తారు వాళ్ళు. ఇక ముర్మూరులో ప్రారంభమైన కుమ్రాన్న జాతర. అంతర్గా మండలం ముర్మూరు గ్రామ శివారులో ఆదివారం కుమ్రాన్న జాతర ప్రారంభమైంది. జాతర మొదటి రోజు మేడలాదేవి కేతమ్మ సహిత శ్రీ మల్లికార్జున స్వామి వారి కళ్యాణం నిర్వహించి దృష్టికుంభం మైలాలు తీయడం, రుద్రాభిషేకం, సుంకుబియ్యం, పెద్దపట్నం వంచి ప్రత్యేక పూజలు చేసిర్రు అని చెప్పేసి చెప్తున్నారు. ఈ జాతర కమిటీ చైర్మన్ గోపాల యాదవ్ ప్రతి సంవత్సరం రామగుండం నియోజకవర్గంలోని ముర్మూరు గ్రామ ప్రాంతంలో నిర్వహిస్తారు. కొమరన్న జాతర అని చెప్పేసి నిర్వహిస్తారు. అదే మల్లన్న జాతర, అదే మల్లికార్జున స్వామి జాతర, అదే కొమరన్న జాతర, అన్ని అవే జాతరలు. ఇక బీఆర్ఎస్ గెలుపుకు సమిష్టిగా పోరాడడం. పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్న ముత్తారంలో మాట్లాడిండట. అన్న ఏం మాట్లాడిండో చూడాలి మరి. ఇక మంత్రి ముత్తారం రామగిరి పార్లమెంట్ ఎన్నికల్లో బీఆర్ఎస్ గెలుపు కోసం నాయకులు, కార్యకర్తలు సమిష్టిగా పోరాడి విజయం సాధించేలా ముందుకు సాగుదామని పెద్దపల్లి బీఆర్ఎస్ పార్లమెంట్ అభ్యర్థి కొప్పుల ఈశ్వర్ అన్నారు. ఆదివారం మంత్రి నియోజకవర్గ పరిధిలో నాయకులతో సన్నాహక సమావేశం జరిపించి ఏం లేదు సోది చెప్తే నువ్వు రాళ్ళు ఏం చెప్తారో కూడా ఏమున్నది, అందరూ వెళ్ళిపోయేటోళ్ళు వెళ్ళిపోతారు. ఉన్న కాడికే మనం అందరం కలిసి మళ్ళా మన బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకుందాం. మళ్ళా మరి మనం ఇక తెలంగాణలో ఎట్లా చేస్తారంటే, ఇక మీకు ప్రజలారా ఒక ముచ్చట చెప్పాలి. ఏం చెప్పాలంటే టీవీలా కంటే సెల్లులాలనే ఎక్కువ అయిపోయింది ఏ వార్తల ముచ్చట. ఒక అన్ననేమో ఏం చెప్తాడంటే పోతాంది 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 అక్క పోతాంది, అక్కను పట్టుకపోతారు. అక్క లిక్కర్ స్కామ్ చేయలేదు, దొంగ కాదు. మరి అక్కను వాళ్ళ అనుమానం వచ్చి పట్టుకపోయారు. పట్టుకపోనేరి పట్టుకపోతే ఏమవుతుంది? మీరు తప్పేయలే కదా, దీనికి ధర్నాలు ఎందుకు?
అంటే అక్రమ అరెస్ట్ ఎక్కడ జరిగింది? ఇక్కడ అక్రమ అరెస్ట్ ఎక్కడ జరిగింది? సమస్యల ఆమె పేరు ఉంది కనుక, ఆ కేసుకు సంబంధించి ఆమె పేరు వచ్చింది కనుక ఆమెను తీసుకుపోయి ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు. మీరు చెయ్యలేదు అని మీకు నమ్మకం ఉన్నప్పుడు మీరు ఎందుకు ఇదంతా గొడవ? మరి ఆలోచన చేయాలి కదా. ఇక ఇప్పుడు ఇంకో అన్న చెప్తాడు ఈ కవిత అరెస్టు ఎన్నికల డ్రామా అని. అవును, ఎన్నికల డ్రామానే. అంటే ప్రజలు చూతలేరు అనుకుంటారా, ప్రజలకు అర్థమైతే లేదు అనుకుంటారా? లేకపోతే బీఆర్ఎస్ కాంగ్రెస్ పొత్తు పెట్టుకుంటే ఏంటిది? మీరు ప్రజలకు ఏమన్నా కాంగ్రెస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ అన్ని కలిసి ఒక్క దిక్కుంటే ప్రజలకు ఏమన్నా న్యాయం జరుగుతుందా? లేకపోతే ప్రజలకు ఏమన్నా సంక్షేమ పథకాలు పూర్తి స్థాయిలో అందుతాయా? ఏమందే కదా ప్రజలారా, మనం కూడా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు బీఆర్ఎస్ బీజేపీతో పొత్తు పెట్టుకుంటే మనకు ఒరిగేదేం లేదు, కాంగ్రెస్ బీజేపీ కలిసి చేసినా కూడా మనకు ఒరిగేదేం లేదు. ఎవరి స్వలాభం కోసం వాళ్ళు మాత్రమే రాజకీయంగా ఆర్థికంగా అభివృద్ధి చెందడం కోసం ఈ యొక్క పదవులు, ఈ యొక్క వ్యవస్థను తయారు చేయడం అంతే జరుగుతుంది. సామాన్య ప్రజలు ఎక్కడున్నా కూడా సామాన్య ప్రజల తరపున మాట్లాడుతున్నా, సామాన్య ప్రజలకు ఎవ్వరికి కూడా ప్రభుత్వం, గత ప్రభుత్వము సంక్షేమ పథకాలు అందలే, ప్రస్తుత ప్రభుత్వంలో కూడా ఎక్కడో ఒక కాడ ఖచ్చితంగా సమస్యలు అనేవి కనబడుతున్నాయి. మరి పూర్తి స్థాయిలో ప్రజా సంక్షేమ ప్రజాపాలన అని చెప్పిన వీళ్ళను కూడా అడుగుదాం మనం. అన్నా మీరు ప్రజాపాలన చేస్తున్నారు, ఆమె తప్పు చేసిందని వాళ్ళు పట్టుకపోయారు. మనకి ఎందుకన్నా వాళ్ళు తప్పు చేసారు కాబట్టి వాళ్ళు పట్టుకపోయారు. వాళ్ళు తప్పు లేదు, ఆమె నిజాయితీగానే ఉంది, తాను ఎలాంటి తప్పు చేయలేదంటే వాళ్ళు ఎంక్వైరీ చేసి పంపిస్తారు. దీనికి అక్కని తీసుకుపోయారు, అక్క వచ్చింది, మరి ఆమెను పట్టుకపోతారు. ఎందుకు ఇవన్నీ ముచ్చట్లు? అవసరం లేని ముచ్చట ఇదంతా. ఇది ఫస్ట్ ముచ్చట. మీరు మన అందరం ప్రజలారా మనం గుర్తుంచుకోవాల్సిన ముచ్చట. ఇక రెండో ముచ్చట ఏంటిదంటారా? ఏ పార్టీ ఎవరు వెళ్ళకపోతే ఏం అవసరం. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సారు పోయిండు, వెళ్ళకపోయిండు, బీఆర్ఎస్ లోకి పోతాడు, బీఎస్పీ నుంచి వెళ్ళి బీఆర్ఎస్ పోతాడు. ప్రజలకు ఏమన్నా లాభం జరుగుతుందా? లేకపోతే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్కు రాజకీయ లాభమే జరుగుతుంది. సార్ ఎక్కడో కాడ ఎంపీగా పోటీ చేస్తాడు, గెలుస్తాడా ఓడిపోతాడా అని తర్వాత ముచ్చట. గెలిస్తే సార్కి ఇంకా లాభం, గెలవకపోతే ఏం లేదు. మరి ప్రజల కోసం పోరాడచ్చు కదా, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ బీఎస్పీ నుండి కూడా పోరాటం చేయొచ్చు కదా, ఆ బీఎస్పీ నుంచి పోటీ కూడా చేయొచ్చు కదా. అంటే ఎవరికి ఏది నచ్చితే అలా రాజకీయ పార్టీలకు పోయినప్పుడు ప్రజలారా మనం కూడా చేతులు కట్టుకొని చూద్దాం. మనకు సమయం వస్తుంది, వచ్చినప్పుడు మరి ఎవరు మనకు చక్కటి పాలన అందించారు, మరి ఎవరు మనకు సంక్షేమ పథకాలు అందించడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. మరి వీళ్ళు కొత్తగా వచ్చిర్రు, వాళ్ళు పాతగా వచ్చిర్రు, వీళ్ళు మొన్ననే వచ్చిర్రు కదా, 3 నెలలు అవుతుంది కదా వీళ్ళు వచ్చి, ఇంకేం చేయలేవి లేదే, వీళ్ళ ప్రభుత్వమే అయిపోతుంది. ఒక అన్ననేమో పడిపోతుంది అంటాడు, ఒక అన్ననేమో ఏందో అవుతుంది. ఎటు వాడిపోతుంది, ఎందుకు వాడిపోతుంది? ప్రభుత్వం వైపు మాట్లాడడం కాదు, ప్రతిపక్షం వైపు మాట్లాడడం కాదు, ప్రజల వైపు మాట్లాడాలి, ప్రజల కోసం ఆలోచన చేయాలి. నిరుద్యోగుల కోసం నిన్న మొన్నటి దాకా అశోక్ ఆంగ్లైన్ అశోక అకాడమీ అశోక్ సారు ఆమర నిరాహార దీక్ష చేసిండు. బల్మూరి వెంకటన్న పోయి దీక్ష విరమింపజేసిండు. ఎందుకు విరమింపజేసిండు? ప్రభుత్వం తరపున హామీలు తెచ్చినాడు, ఎలక్షన్ కూడా వచ్చింది. అదే వాళ్ళు వచ్చి ఏదో ఒకటి చేసి ఆ రోజే ఆ అమర నిరాహార దీక్ష మన అందరి కోసం, నిరుద్యోగుల కోసం పోరాటం చేసిండు కదా అశోక్ సార్కు సెల్యూట్ కొట్టి మనం ఆయనే ఉండి అది పూర్తి స్థాయిగా సమస్యను పరిష్కరించితే అయిపోయేదే కదా. అంటే ఒక్క రోజుల పని కాదా? అంటే కొన్ని రోజులు దాని మీద సమీక్ష చేయాలా? రోజులు సమీక్షలు చేసుకుంటూనే ఉంటారా? ఏం ఆలోచన చేస్తున్నారు? ఇట్లాంటి ఆలోచన చేయురా అంటే ఇక ఆమె అల్లకి పోతుంది, ఈమెను అల్లకి వచ్చిర్రు, ఢిల్లీకి పట్టుకపోయారు, బాంబే పట్టుకపోయారు, మద్రాసు తీసుకుపోయారు, పరీక్షలు ఎత్తారు, అడుగుతారు, ఇంట్లో భోజనమే పెడతారు, లేకపోతే ఏదో మీటింగ్లు ఏదో ఎప్పుడు. ఇక వీళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు ఓడిపోయిన బాధలే ఉన్నారని అర్థం చేసుకోవాలి మనం. మీరు కూడా మరి వాళ్ళు ఓడిపోయి మాట్లాడతారని కూడా అర్థం చేసుకోవాలి. లేదు అంటే ఇక వీళ్ళు గెలిచి ఉన్నారు, వీళ్ళు గెలిచిరు కాబట్టి వీళ్ళు ఇట్లా మాట్లాడతారని మీరు కూడా అర్థం చేసుకోవాలి. బీఆర్ఎస్ వాళ్ళు ప్రజలకు న్యాయం జరిగే ప్రయత్నం చేయరు, ప్రజల కోసం పోరాటం చేసే పనులు చేయరు, ప్రజా ప్రభుత్వం అనిపించుకునే ప్రయత్నం చేయరు.
ప్రజలను పక్కన వెచ్చి ఆమె అటు పోయింది, ఈయన ఇటు పోయిండు, ఈయన అక్కడికి పోయిండు, ఆయన ఆస్తులు గిన్ని సంపాదించి, ఆయన ఎన్ని ఆస్తులు సంపాదించిండో దొంగతనంగా సంపాదించుకుంటే మీరు వచ్చారు కదా, మీరు లీగల్ గా దానికి సంబంధించిన ప్రణాళిక చేయుర్రి, అదేందో చేయుర్రు, ఆ పద్ధతి ద్వారా తీసుకుపోతారు, వాళ్ళే అత్తరు పట్టుకొని పోతారు. ఆయన తప్పు ఉంటే అటే ఉంటాడు, తప్పు లేకపోతే బయటకు వస్తాడు. ఏ ఆలోచన చేయాలి కానీ ఇక వాళ్ళు అట్లే చేస్తారు, వీళ్ళు ఇట్లే చేస్తారు, ఇక కాళేశ్వరం కూలుతానని ఒక అన్న, లేదు లేదు కూలలే, అది చిన్నదే రంధ్రం అయిందని ఇంకో అన్న. అంటే ప్రజలు ఇక ప్రజల ఆలోచన చేయాలి, అసలు ఇది కూలుతుందా ఉంటుందా, ఇది ముచ్చట. ఇట్లా ఎందుకు ప్రజలను పరేషాన్ చేసాడు అంటే ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయకూడదు. మీరు ప్రజల కోసం, ప్రజకు సంక్షేమ పథకాలు అందకపోతే ప్రతిపక్షం తరపున మీరు మాట్లాడరు, ప్రభుత్వం తరపున మీరు చెప్పురు. మరి ఈ రకంగా అందుతుంది, ఈ పద్ధతిలో ఉండి ఈ విషయాలు చేయండి, మీకు ఈ సంక్షేమ పథకం అందుతుందని మీరు చెప్పురు. మరి అందుతలేదు, ఈ ప్రాంతంలో అందలేదు అని ప్రతిపక్ష హోదాలో ఉండి ప్రజల కోసం పోరాటం చేయరు. మీ దందాల కోసము, మీ అక్రమాస్తుల కోసము, మీ ఇష్టం ఉన్న రాజ్యాల కోసము మీరు వేసుకోండి. ప్రజలను పరేషాన్ చేయడం కరెక్ట్ కాదు. ఇది నాయకులందరికీ, ఒక పార్టీని విమర్శించుతలేను, ఇక్కడ అన్ని పార్టీల గురించి చెప్తాను నేను. ఇక ఇది ముచ్చట. ఇక బీఆర్ఎస్ గెలుపు కోసం సమిష్టిగా పోరాటం, అందరు కలిసి పోరాటం చేయుర్రి, గెలువురు సారు మంచిదే, మీరు గెలవంగా ఇవ్వాలద్దంటలేరు మిమ్మల్ని. ఇది సార్ అప్పట్లో ధరంపూర్ ఎమ్మెల్యే ఉన్నాడు, తర్వాత మంత్రివర్యులుగా వేసిర్రు, ఇక ఇప్పుడు ఎంపీగా పోటీ చేస్తా అని తిరుగుతాడు. ఇక మొక్కల సంరక్షణకు చర్యలేవి, రాజీవ్ రహదారి డివైడర్ మధ్యన ఎండిపోతున్న మొక్కలు, రాత్రి వేళలో ఇబ్బంది పడుతున్న డ్రైవర్లు, తరచూ సంభవిస్తున్న ప్రమాదాలు పట్టించుకునే అధికారులు. ఇక ఈ హైవేలు అలా చెట్లు పెట్టలే, మరి ఈ హైవే అథారిటీస్ ఏడిపోయిందో తెలియదు, ఎందుకు ఇట్లా చేస్తారో. మూల మలుపుల వద్ద బోల్తాలు పడుతున్న లారీలు, మరి ప్రమాదాలకు నిలయంగా మూల మలుపులు ఏంటిది, సుల్తానాబాద్ పట్టణంలోని రాజీవ్ రహదారి పైన తరచూ ప్రమాదాలు జరుగుతున్నాయి, చాలా మంది ప్రాణాలు కోల్పోతుండగా ఎందరో గాయాల పాలన కూడా అవుతున్నారు. ముఖ్యంగా సుల్తానాబాద్ పట్టణంలోని ఐబీ చౌరస్తా దాటిన తర్వాత వచ్చే మూల మలుపు వద్ద లారీలు గాని ప్రమాదాల నివారణకు సంబంధిత అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. శాస్త్రీనగర్ నుంచి తెలంగాణ చౌక్ ఐబీ చౌరస్తా వరకు కిలోమీటర్కు పైగా నేరుగా రోడ్డు ఉండి వాహనాలు వేగంగా వస్తూ ఉంటాయి. అదే సందర్భంలో మూల మలుపుల వద్ద చేరుకునే సందర్భాల వాహనాలు వేగాన్ని అదుపు చేయలేక బోల్తా పడుతున్నాయి. ఈ రోడ్లు